రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్ 2026 పై మధ్యాహ్నం 2 గంటలకు చర్చ ప్రారంభమవుతుంది. నిన్న లోక్సభలో ఆమోదాన్ని పొందగా పెద్దల సభలోనూ హాట్ గా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానానికి నోటీస్ ఇచ్చింది. అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై చర్చించాల్సిందిగా ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, 9వ రోజు సంబంధించినటువంటి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా ఒకవైపు జరుపుతున్నాయి. నిన్న ఏదైతే లోక్సభలో బిల్ యాంటీ పేపర్ లీక్ బిల్ కి సంబంధించినటువంటిది 2026 లోక్సభలో ఆమోదం లభించడము, తర్వాత ఈ రోజు రాజ్యసభలో మధ్యాహ్నం 2 గంటలకు దీనిపై చర్చించే విధంగా కూడా ఈ రోజు చర్చకు రానుంది. దాదాపు నిన్న ఏదైతే బిల్ కి సంబంధించినటువంటిది ఆమోదం తెలిపిన తర్వాత దాదాపు అంటే లోక్సభ రాజ్యసభ కూడా రెండు కూడా వాయిదా పడడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం రాజ్యసభలో ప్రత్యేకంగా దీనిపై చర్చ జరగబోతుంది. నిన్న లోక్సభలో 9 గంటల పాటు జరిగినటువంటి ఇటు యాంటీ పేపర్ లీక్ బిల్ కి సంబంధించినటువంటిది అటు దాదాపు రాహుల్ గాంధీ అటు చేసినటువంటి ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై చేసినటువంటి కామెంట్స్ అనుకోవచ్చు, అటు ప్రియాంక గాంధీ కూడా అటు అభ్యర్థుల యొక్క భావాలను వ్యక్తపరుస్తూ చాలా ఇక్కడ నిరసనలు తెలిపినటువంటిది కూడా ఒకవైపు వాడివేడిగా దాదాపు 9 గంటల పాటు కొనసాగినటువంటిది. దాదాపు మూజువాణి ఓటితో దాదాపు ఇక్కడ బిల్ కి సంబంధించినటువంటిది ఆమోదం తెలపడము, మరి ఈ రోజు దీనికి సంబంధించినటువంటిది రాజ్యసభలో దీనిపై మధ్యాహ్నం 2 గంటలకు చర్చ కొనసాగనుంది. దాదాపు 2024 లో చేసినటువంటి ఏదైతే చట్టానికి కొన్ని మార్పులు చేస్తూ దాదాపు దీంట్లో 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష, తర్వాత దాదాపు 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించే వరకు కూడా అంటే జరిమానా విధించేందుకు కూడా దాదాపు దర్యాప్తు విచారణ వేగవంతం చేసే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి కూడా ఈ చట్టంలో కూడా రూపొందించడమైంది. దీనికి సంబంధించినటువంటిది ఈ రోజు రాజ్యసభలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేకమైనటువంటి చర్చ ప్రారంభం కాబోతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.